Hey everyone, namaste. How are you all? Welcome to the channel Wandernosh the World, and it's Badri. So this is going to be the first video in our channel, and ఇది వచ్చేసి short and sweet intro about the channel. So మన ఛానల్ it's going to be something different, which is moto vlogging. So moto vlogging US లో అనేది it's going to be a different thing. What I feel. So like I just recently got my bike. It's a Kawasaki Ninja 300, which is a used one. So when I started riding the bike over here and going to the places, I thought like, why don't I start moto vlogging? So like there are not many moto vloggers in USA. I think మన ఇండియన్ పీపుల్ ఇక్కడికి వచ్చి బైక్ యూస్ చేసే వాళ్ళే చాలా తక్కువ. అంటే లైక్ ఉన్నారు, దర్ మెనీ పీపుల్ హూ రైడ్, దర్ బిగ్ గ్రూప్స్ ఆల్సో ఇన్ యూఎస్ఏ, బట్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ డూ ఎనీ వ్లాగింగ్. సో ఐ థాట్ మన ఇండియన్ బ్లాగర్స్ ఇక్కడికి వచ్చి యూఎస్ చూపిస్తున్నారు కదా, వై డోంట్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని. సో దట్స్ ఆల్ వై దిస్ పేజ్ గాట్ స్టార్టెడ్ అనమాట. అండ్ పేజ్ నేమ్ వచ్చేసి వాండర్నాష్ ద వరల్డ్. వాండర్నాష్ ద వరల్డ్ ఏంటంటే లైక్ మెనీ ఆఫ్ దెమ్ నో వాట్ ఈస్ వాండర్లస్ట్ ఈ మీనింగ్స్ అన్ని తెలుసు. సో నా లాంగ్ టర్మ్ డ్రీమ్ వచ్చేసి లైక్ ఐ వాంట్ టు ట్రావెల్ ద హోల్ వరల్డ్ వన్ డే, ఐ హోప్. సో ఐ థాట్ లైక్ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ టు క్రియేట్ ద పేజ్ నేమ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ హియర్. సో వాండర్నాష్ ద వరల్డ్. సో వాండర్ అంటే యూ ఆల్ నో లైక్ హూ ట్రావెల్స్ ద వరల్డ్, హూ ట్రావెల్స్. సో లైక్ నాష్ వచ్చేసి నాష్ ఈజ్ సంథింగ్ లైక్ ఫుడ్, సంథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ అనమాట నాష్ అనే వర్డ్. సో లైక్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై ద న్యూ ప్లేస్ విత్ ఎ న్యూ ఫుడ్ ఓవర్ దేర్. సో మనం వెళ్ళే ప్రతి ప్లేస్లో ఐ వాంట్ టు ట్రై సంథింగ్, లోకల్ ఫుడ్ అవ్వచ్చు, అక్కడ లోకల్ కుషీన్ అవ్వచ్చు, ఇట్ మే బీ ఎనీథింగ్. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్గా ఉండాలని చెప్పి ఐ సర్చ్ ఏ లాట్ అనమాట ఈ నేమ్ కోసం, విచ్ ఐ వాంట్ టు బి ఏ లిటిల్ బిట్ యూనిక్. సో గూగుల్ మావని, చాట్‌జీపీటీని అందరినీ సావగొట్టి మన పేజ్ కంటెంట్ ఏంటో మొత్తం వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాక వాటిల్లో అప్పుడు ఐ గాట్ దట్ నేమ్ వాండర్నాష్ ద వరల్డ్. ఐ థింక్ I like that name when compared to all the names what I found. I feel little bit unique అనమాట. సో that's why I got that name. సో మన పేజ్లో కంటెంట్ వచ్చేసి మోటో వ్లాగింగే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో లైక్ మోటో వ్లాగింగ్ కూడా మనం ఫుల్ టైం చేయలేము. సో యూఎస్ రోడ్స్ మీద ఈ వెదర్కి సో వీ కెనాట్ రైడ్ అవర్ బైక్ హోల్ అనమాట. లైక్ వీ కెనాట్ రైడ్ ద బైక్ 365 days. ఒక సమ్మర్ అండ్ వింటర్ వీ కెన్ డ్రైవ్ మోస్ట్లీ. అంటే నేనున్న స్టేట్లో లైక్ ఐ కెన్ డ్రైవ్ ద బైక్ టిల్ డిసెంబర్ అనుకుంటా. టిల్ డిసెంబర్ ఐ కెన్ డ్రైవ్ ద బైక్ ఈజీలీ. బట్ కొంచెం టెంపరేచర్స్ డౌన్ అవుతాయి కానీ బట్ వీ కెన్ డూ దట్. సో అది లైక్ ఫుల్ టైమ్ మోటో వ్లాగింగే ఉంటుందా అంటే ఐఎమ్ నాట్ షూర్. సో లైక్ ఎనీవే వీ ట్రై టు ట్రావెల్ కాబట్టి సో వీ కెన్ ట్రావెల్ ఇన్ కార్, బైక్. సో విల్ స్టార్ట్ గెటింగ్ వీడియోస్ సంథింగ్ రిలేటెడ్ టు ట్రావెలింగ్ mostly, and also some regular lifestyle in USA, and also some stuff that is related to students which is going to help them. A type of content I will try. So that's all about the page. So yeah, అదనమాట కంటెంట్ వచ్చేసి మనం చేయబోయేది. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ వీ గోయింగ్ టు డూ ఇన్ అవర్ పేజ్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. అండ్ కొంచెం నర్వస్నెస్ లాగా కూడా ఉంది. సో లైక్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు లైక్ ఏదో ఒక వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, లేదా మాటలు తడబడటం. సో యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేసి మాట్లాడటం ఇదంతా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి సో యా, అప్కమింగ్ వీడియోస్లో ఈజీగా అలవాటు అయిపోతాం కాబట్టి ఇంకా అల్లాడిచ్చేద్దాం యూట్యూబ్ని. దట్స్ ఇట్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ యూ విల్ స్టార్ట్ లైకింగ్ ద వీడియోస్. థ్యాంక్ యూ.